మన ఫస్ట్ రెసిపీ సజ్జల సాలెడ్. సజ్జల సాలెడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. సజ్జలు ఒక నైట్ అంతా మనం నానబెట్టి ఒక క్లాత్లో చుట్టి పెట్టుకుంటే మనకి మొలకెత్తుతుంది. అలా తీసుకోవడం వల్ల వాటిలో ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి అవి ఇంకా మంచివి. నార్మల్గా అయితే మనం సోక్ చేసి కూడా ఇలాగా సజ్జల్ని సాలెడ్లో యాడ్ చేసుకోవచ్చు. ఇందులో మనకి మంచి ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, ఎన్నో రకాల మినరల్స్ ఉంటాయి, ఐరన్ ఉంటుంది. కాబట్టి మన బాడీకి సజ్జలు చాలా బెనిఫిట్ ఇస్తాయి. సో తప్పకుండా సజ్జల్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను కాస్త సజ్జలు యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం నువ్వుల్లో కూడా మీ అందరికీ తెలుసు కదండి, కాల్షియం అండ్ ఐరన్ అండ్ మినరల్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి నువ్వులు కూడా చాలా మంచివి. అండ్ ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకుందాం. మనకు సజ్జలు ఏం టేస్ట్ ఉండవు, చప్పచప్పగా ఉంటాయి. సో అందులో బెల్లం యాడ్ చేసుకుంటే మరి కొంచెం హెల్దీ అండ్ అలాగే టేస్టీ కూడా. ఫైనల్గా కొంచెం బాదాం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాం. మీలో ఎవరికైనా సరే సజ్జలు తినడం వల్ల కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది, లేకపోతే డైజెషన్ అవ్వట్లేదు అలా ఏదైనా అనుకునేటప్పుడు వేరే వాటితో మిక్స్ చేసి తీసుకోండి. సో అలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఓకే డన్, రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. సజ్జల సాలెడ్ రెడీ అయిపోయింది. సజ్జల సాలెడ్ కి కావలసిన పదార్థాలు: సజ్జలు 1 కప్పు, నువ్వులు 1 కప్పు, బెల్లం 1 కప్పు, బాదం పప్పు కొద్దిగా. సజ్జల సాలెడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నానబెట్టిన సజ్జలు, నువ్వులు, బెల్లం తురుము, బాదం పప్పు వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే సజ్జల సాలెడ్ రెడీ.